మెస్ ఛార్జీలు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో భోజనం, వసతి గృహాలను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా మంత్రులు స్వయంగా పరిశీలించనున్నారు. నేపథ్యంలో ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ సాంఘిక సంక్షేమ పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ షేక్పేట్లో పర్యటించారు. సంక్షేమ పాఠశాలలో లైబ్రరీని, కంప్యూటర్ ల్యాబ్లో అందుతున్న కోర్సులను, డిజిటల్ క్లాస్ రూమ్, సిఓఈ ద్వారా విద్యార్థులకు అందే ప్రత్యేకత కోర్సులను తదితర వాటిని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అనంతరం గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూను మంత్రి ప్రారంభించారు. ఇక కొత్త డైట్ ప్రారంభం అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు. ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా దృఢత్వం, మానసికంగా ప్రభావం పడకుండా ఉండాలంటే సరి అయినటువంటి ఆహారం దొరకాలనే ఆలోచనతోటి ఎవరు అడగక ముందే ఉన్నటువంటి ధరలను కంపేర్ చేస్తే 40% పెంచాలనేటువంటి ఒక కమిటీ సిఫార్సు మేరకు 40% మెస్ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి, గతంలో సొంత భవనం ఇది కానీ వేరే కిరాయి భవనాల్లో ఉన్నటువంటి గురుకులాల లోపల అద్దెలు ఇవ్వలేదని ఖాళీ చేసే పరిస్థితి ఉంటే అద్దెలు ఇచ్చి ఇలా మెస్ ఛార్జీలకు సంబంధించిన మెస్ వస్తువులను సరఫరా చేసే వాళ్లకు 2-3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ బకాయిలు ఇవ్వడమే కాక రాబోయే కాలంలో వెంటనే పేమెంట్ చేయడానికి గ్రీన్ ఛానల్ ద్వారా మీ బిల్లుల జాప్యం లేకుండా నాణ్యమైనటువంటి సరఫరా వస్తువుల్ని ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇలా ఒకటే 10 సంవత్సరాలుగా మీకంటే ముందు చదువుకున్న వాళ్లకు సగం కడుపుతోటి తిని దొరకక, బలంగా ఉండలేక, పక్క చెక్కి మానసికంగా ప్రభావం పడ్డటువంటి పరిస్థితి నుంచి రాబోయే కాలంలో ఆరోగ్యంగా ఉంటూ మానసికంగా బలమై తెలంగాణ భావి భారత ఒక మంచి పౌరులుగా ఎదగడానికి బేసికల్